హాయ్ నమస్తే, వెల్కమ్ టు సిగ్మానే. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని జనసేన కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ గారు అయిన కొడికిలిపూడి గోవిందరావు గారి దగ్గర ఉన్నాము. ఆయన మీ అభిమానులు అంటే జన సైనికులు అందరూ అడుగు జాడల్లో ఇప్పుడు గెలుపొంది 18 నెలలు కావస్తుంది. ఇప్పుడు ఏ విధంగా ముందుకు సాగుతుంది? మొన్న కూడా పవన్ కళ్యాణ్, జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరిలో మీ అందరినీ కూడా పిలిచారు. ఏ విధంగా మీకు కార్యాచరణకి సిద్ధం చేశారు? చాలా చక్కగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతుంది. ప్రజలందరికీ కూడా పూర్వంలాగా గడిచిన ప్రభుత్వంలాగా దౌర్జన్యాలు దుర్మార్గాలకి తావు లేకుండా ప్రజల బాగోగులు అవసరాలు దృష్టిలో పెట్టుకొని చాలా చక్కగా నెమ్మదిగా అడుగులేస్తూ అందరికీ కూడా మంచి వాతావరణం కల్పిస్తూ అలాగే పక్కన అభివృద్ధి సంక్షేమం రెండూ కూడా జోడెద్దుల్లాగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. చాలా చక్కగా ఉంది. అలాగే అదేవిధంగా మా డిప్యూటీ సీఎం గారు, మా అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలకి చాలా చక్కగా పనితీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రజలతో మమేకమై ప్రజల అవసరాలను గుర్తించి స్ట్రైట్ అవే సుమారు మన 2000 కోట్లు పెట్టి శాసకీయ నిధులు రోడ్లు తెచ్చారు. ప్రతి ఒక్క పంచాయతీకి విడివిడిగా పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్న పవర్స్ ఏంటి, వాళ్ళు చేసే పనులు ఏంటి, చేయాల్సిన పనులు ఏంటి చక్కగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. చాలా చక్కటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మోడీ గారి ఆశీస్సులతో చాలా చక్కటి గవర్నమెంట్ రాష్ట్రంలో ఉందని భావిస్తుంది. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయనకున్న శాఖలు అన్నింటిలో కూడా పరిపూర్ణంగా చేస్తున్నారని కూడా ప్రజల నుంచి అప్రిషియేట్ కింద ఉంది. కానీ మనం భీమవరం సమస్యలు మటుకు కొన్ని ఆటోమేటిక్గా అప్పటి నుంచి కూడా అంటే ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ భీమవరం విచ్చేసినప్పుడు ఆయన ఇక్కడ నుంచున్నప్పటి నుంచి కూడా ఇక్కడ అంటే డంపింగ్ యార్డ్ సమస్య. డిప్యూటీ సీఎం గారు ఆల్రెడీ 2 సార్లు చెత్త మీద ఇక్కడికి ఇన్స్పెక్షన్కి పంపించడం జరిగింది. దాని మీద రిపోర్ట్ కూడా తయారు చేస్తున్నారు. మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్ వచ్చి కంపోస్ట్ వేయటానికి సైట్స్ కానీ ఏ రకంగా కంపోస్ట్ విభజించాలనే దాని మీద కూడా విపరీతమైన అధ్యయనం జరుగుతుంది. భీమవరం నియోజకవర్గం అనేది కళ్యాణ్ గారికి దత్తత నియోజకవర్గం, అందులో డౌట్ ఏం లేదు. 100% ఆయన ఏది మర్చిపోరు. ఆయన అనుకున్న పనులన్నీ ఆయన అనుకున్న మీరు భీమవరానికి చైర్మన్ గా ఉన్నప్పుడు టిట్కో హౌస్లు మొత్తం 9500 దాకా అవి అలాట్ అయినాయి. అది అప్పుడు ఎలక్షన్స్ కి ముందు ఒక 2000 దాకా ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు మళ్ళీ దాన్ని విషయం ఏ విధంగా ప్రజలకు ముందుకెళ్తుంది అంటారు? అసలు ఎప్పుడు అవుతుంది? ఇంకా మంత్రి నారాయణ గారు దాని మీద ఆల్రెడీ సమీక్ష చేశారు. వర్క్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి. టిట్కోలో మనకి చాలా చోట్ల ఎల్ఎన్టీ కూడా చేయడం జరిగింది రాష్ట్రంలో. వాళ్ళకి సుమారు 500 కోట్ల చిల్లర బిల్స్ లాస్ట్ గవర్నమెంట్ ఆపేయడం జరిగింది. వీళ్ళందరి పేర్ల మీద ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులు అందరి పేరు మీద లోన్స్ తీసుకుని పాత గవర్నమెంట్ వాడేసుకోవడం జరిగింది. బిల్స్ ఇవ్వకుండా వాళ్ళందరూ పనులు ఆపేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా బిల్స్ రిలీజ్ చేసి వీళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. సుమారు 8352 ఇళ్ళు కూడా ఈ సంవత్సరం కంప్లీట్ ఇస్తారు. అందులో ఆల్మోస్ట్ 5000 ఆల్రెడీ కన్స్ట్రక్షన్ క్లోజ్ అయిపోయింది. ఫినిషింగ్స్ జరుగుతున్నాయి. 100% ఇయర్ అవుతాయి, అన్ని చాలా అవుతాయి పనులు ఇయర్ అని. అలాగే గత సంవత్సరంలో అంటే గత ప్రభుత్వంలో అక్కడ 1 సెంట్ అంటే రూరల్ ఏరియాలకు వచ్చేమో 1.5, అలాగే అర్బన్ ఏరియాకి వచ్చి 1 కూడా అలాట్ చేయడం జరిగింది సైట్లు. కానీ కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. అంటే మనకి పంపుల చెరువు దగ్గర పంపుల చెరువు దగ్గర మటుకు జరుగుతుంది. ఇటు సైడ్ కేజీఆర్ కాలేజీ అయిపోతుంది మటుకు అసలు ఏమవుతుంది? ప్రజలకి ఆ సెంటు వస్తుందా రాదా, లేదా నెక్స్ట్ ఏమైనా అలాట్మెంట్ ఉంటుంది? అసలు సెంటు భూమి ఇవ్వటం ఒక ఎత్తు, దాన్ని సరైన వసతులు కల్పించుకోవడం దుర్మార్గం. పంపుల చెరువు దగ్గరికి వెళ్తే నాకు తెలిసి 20 అడుగుల రోడ్లు, గవర్నమెంట్ ఏమో మనం లేఅవుట్ వేయాలంటే 35 అడుగుల రోడ్డు కావాలంటారు. వాళ్ళ మటుకు 20 అడుగుల రోడ్లు ఇస్తారు. సరే, పంపుల చెరువు పక్కన ఇచ్చారు, దాన్ని పాడు చేశారు. పంపుల చెరువుని కూడా అది పక్కన పేదవాడికి చేయాలి, కానీ చాలా ఉన్నాయి అవసరాలు చేయడానికి. ఇప్పుడు 8 రోడ్లోది గవర్నమెంట్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇక్కడ ఇల్లు కడతానికి కుదరదని ఇచ్చారు. ఆ స్థలం పూడ్చాలంటే 10 అడుగుల పైన పూడ్చాలి. సో దాని మీద ఏంటంటే ఆ స్థలాలు ఇంకా ఇంటికి పనిచేయవని రీసెంట్గా నిర్ధారించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ప్రజల్ని మోసం చేసి ఓట్లు దండుకుందాం అనే దృష్టిలో తప్ప మనస్ఫూర్తిగా పనిచేయలేదని మరొకసారి నిర్ధారణ అయింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా తప్పనిసరి ఇంకో చోట స్థలాలు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఉంది కదా. డబ్బులు ఇచ్చి తీసుకున్నారు. దాంట్లో బోల్డ్ లాజికల్ జరిగినాయి. ఎన్ని కోట్ల అవకతవకలు జరిగినాయి కూడా తెలియదు. గవర్నమెంట్కి ఇచ్చిన డబ్బు ఒకటి, తీసుకున్న డబ్బు ఒకటి. సరే, ఇవన్నీ డెఫినెట్గా అన్ని బయటకు వస్తాయి. అందరూ బయటకు వస్తారు, అందరూ ఓడతాయి. ఈ రోజు ముక్కోటి సందర్భంగా మన భీమేశ్వర స్వామి టెంపుల్ కూడా 1 crore అది శాంక్షన్ అయింది అంటున్నారు. దాన్ని ఏ విధంగా ముందు? మరి చరిత్రాత్మకమైన గుడి భీమారామం, భీమేశ్వర స్వామి ఆలయం. భీమవరానికి పేరు రావడానికి కారణం భీమేశ్వర దేవస్థానం.
ఆ రోజు ఆనాడు చాణక్య భీముడు కట్టించారు. ఇప్పుడు మా కళ్యాణ మండపం కట్టాలని ఒక అభివృద్ధి కమిటీ కలవటం, మన గవర్నమెంట్కి పర్మిషన్ పెట్టడం జరిగింది. గవర్నమెంట్ నుంచి CGF గ్రాంట్ కింద ₹1 శాంక్షన్ అండి. అందులో 34 లక్షలు మేము కడితే 66 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది. 36 లక్షలకు కూడా డోనర్స్ వస్తున్నారు, ఇంకా డోనర్స్ కూడా అడుగుతున్నాము. చాలా ఆనందదాయకం. మొన్న రీసెంట్గా ఫైల్ పుటప్ చేసాం, అది శాంక్షన్ అవటం, త్వరలోనే డిపాజిట్ చేసి వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ప్రజలందరి సహకారంతో ఎదుర్కెళ్తాం భక్తులు సార్. మీ అందరూ అభిమానులు అందరూ కూడా కోరుకునేది ఒకటి, ఈ కొత్త సంవత్సరంలో మా చిన్నబాబు గారికి పదవి వస్తుంది. నేను ఆల్రెడీ పదవిలోనే ఉన్నాను, జిల్లా జనసేన అధ్యక్షులు. అంటే పదవి మనం నిర్ధారించదండి. నేను వాస్తవానికి 100% నన్ను పార్టీ వారు గారు 100% నాకు పదవులు చేయమని చెప్పడం జరిగింది. నేనే కొన్నాళ్ళు పదవి చేయడం దూరంగా ఉండడం జరిగింది తప్ప అందులో ఎవరి ఇబ్బంది లేదు. చాలా గౌరవం ఉంది నాకు పార్టీలో. అదేవిధంగా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు పార్టీ పనితో పాటు బయట చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. తప్పనిసరిగా అవసరం వచ్చినప్పుడు తప్పనిసరిగా పదవి చేస్తాను. అప్పటివరకు ఇబ్బంది ఏం లేదు, చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇది చంద్రబాబు గారు తెలియజేస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండి అన్ని విధాలుగా కూడా మేము చేసిన ప్రామిసులు అన్ని కూడా నెరవేరుస్తున్నామని, ముందు కూడా అత్యంత అద్భుతంగా పరిపాలన సాగుతుందని, అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న భీమేశ్వర స్వామి టెంపుల్ కూడా 1 crore శాంక్షన్ అయిందని, దాని కళ్యాణ మండపం కూడా త్వరలోనే అందరినీ కూర్చో కమిటీ ద్వారా కూడా ముందుకు సాగుతామని తెలియజేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ Sigma 9. థ్యాంక్ యూ.